నల్గొండ జిల్లా దేవరకొండలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న రామావత్ బాలాజీ నాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు హేమంత్, రమేష్ నాయక్, రామావత్, సురేష్, వినోదులు అమాయకులను మోసం చేసి 6.7 కోట్ల నగదు వసూలు చేసినట్టు ఏఎస్పీ మౌనిక తెలిపారు. ఆర్బిఎన్ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించామన్నారు. ఇక నిందితుల వద్ద నుంచి ఇల్లు, స్థలాలు, ఫార్చునర్ వంటి ఖరీదైన కార్లు, బంగారం సహా కోట్లాది విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏఎస్పీ మౌనిక తెలిపారు. సో ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది పరారీలో ఉన్నారు. మా టీమ్స్ వాళ్ళని వెతుకుతున్నాము. ఇవాళ రేపట్లో మేము సబ్సిక్వెంట్ ప్రెస్ మీట్స్ పెట్టి వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జనాలందరికీ మా ఒక్కటే విజ్ఞప్తి, ఇంకా ఎవరైనా పిటిషన్ ఇవ్వకుండా భయపడుకుంటూ, లేకపోతే వాళ్ళు బాలాజీ నాయక్ బెయిల్ మీద వస్తాడు, బెయిల్ అరేంజ్ చేయిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తే మాకు వచ్చి డబ్బులు ఇస్తాడని కొంతమంది ఇంకా అదే భ్రమలో మోసపోతున్నారు. ఎవరు ఏమి చెప్పినా అందరి ఆస్తులు అవన్నీ మేము జప్తు చేశాం కాబట్టి ఎవరికి కూడా ఆయనది ₹1 ఆయన అంతటా ఆయన ఇచ్చే పరిస్థితిలో లేదు. ఆయన ఆస్తి, ఇల్లు అవన్నీ మేము ఇప్పుడు జప్తు చేయబోతున్నాము. సో దయచేసి కోర్టు నుంచి రికవరీ చేసే ప్రాసెస్ అది త్వరలోనే ముగిసేలా మేము చూస్తాము. అప్పటి వరకు జనాలు కొంచెం ఓపికతో ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చే వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మా పోలీసు శాఖ తరపు నుంచి